సినిమా మీరు అస్సలు అన్ప్రెడిక్టబుల్. మీరు అనుకునేది ఏం ఉండదు, నల్ల లోపల ఏం లేదు, నల్ల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ నా తెలిసి తమ్నేల్లో చూసుంటారు. గేమ్ చేంజర్ రివ్యూ ఇస్తున్నాము. ఎట్టుంది చెప్పు, 1000 కోట్లు పంపించదా ఎట్టుంది చెప్పు, లోపల పోతే 60 ఊరు. నువ్వు వైర్లు అయిపోతుంది. అయ్యో నువ్వు ఆఫీ పొద్దున్న 4 గంటలకు వచ్చినాడు. ఏం కోస్త కాకపోతే ఇది పొద్దున్న 4 గంటలకు చల్లో వచ్చేసి 1000 కోట్ల సినిమా ఇది. మధ్యాహ్నానికి మళ్ళా మధ్యాహ్నం లోపల చూసాను అందరూ. సాయంత్రానికి ఉండదు బొమ్మ. ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, సినిమా అదే అయిపోతుంది. ఈ మంత్ నవరాలు కాబట్టి కూర్చున్నాం. నేను ఇంటర్వెల్లో చేయంటాం. చెప్పు, ఫస్ట్ హాఫ్ ఎట్టుంది, ఇంటర్వెల్ ఎట్టుంది? సినిమా మధ్యాహ్నానికి 2000 కోట్లు కొట్టేస్తుంది. పుష్ప 4 కూడా పనికిరాదు దీని ముందర. వైర్లు ఫుల్ వేడి సినిమా. ఎవరు రాకపోవడం మంచిది. జెండు బాబు రేట్లు 5 రూపాయలు ఇప్పుడు. చిన్న డబ్బానే, తక్కువ లేదు. దీనికంటే వసంతకు ఒక సీరియల్ మీరు ఇవాళ పెట్టి ఇంట్రొడక్షన్ బాగుండదు. ఇంట్రొడక్షన్ చూసి మోసపోయినా నేను. ఫస్ట్ అది దొరకకుండా ఉండాల్సింది. నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత చెప్పు, నీకు పెళ్ళిలా, నీకు మంచి విషయం అది. నీకు బాహుబలి 2 కట్టప్ ఎందుకు చంపినాడు ఇప్పుడు తెలుస్తుంది. మెయిన్ పోతా అపోలో పోయి అమృతాన్ని కొనుక్కొని పోవాలా. సెకండ్ హాఫ్ పర్లేదు, బాగుంది. నీకు దారి వచ్చింది. బాగుంది అన్న, నిజంగా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. చెప్పు, అవన్నీ చెప్పాలి నువ్వు. పాజిటివ్స్ అప్పన్న క్యారెక్టర్ అంటే నెగిటివ్ రామ్ చరణ్, పాజిటివ్ ఎస్జే సూర్యనే. తీసుకో, చల్లగా అయిపోతుంది. అప్పన్న క్యారెక్టర్ ఎట్టుంది? అప్పన్న క్యారెక్టర్ అప్పగాడు కొడుకు ఎట్టుంటాడు, అప్పగాడు లాగే ఉండేట్టు. అది 240 రూపాయలు పెట్టినాను. ఏముంది, వీడి కదా పెట్టింది. ఆ మనిషి పెట్టినా ఏం పెట్టినా ఒకటే. ట్యాక్స్ అంతా గవర్నమెంట్ కట్టేది. ఆ మనిషి లండన్ నుంచి వచ్చినాడు ఈ సినిమా చూసేది. లండన్లో రాని సూపర్ ఉంది సినిమా. అవుట్పుట్ తీసేది రాలా మెయిన్. దీనికంటే ఇండియన్ 3 వదిలేసింటే మొయిళ్ళు సంక్రాంతికి. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు బేసిక్గా. సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ సాంగ్ ఏదో నిద్ర స్టార్టింగ్ నుంచి కొంచెం నిద్ర వచ్చేసినట్టు అనిపించింది. టైటిల్ కార్డులోనే అర్థమైపోయింది సినిమా. నిజం, సెకండ్ సాంగ్ స్టెప్స్ అని వేసాడు. గ్రేస్ డోప్ హీరోయిన్ పెద్ద వేస్ట్ సినిమాకి అస్సలు. దానికంటే చాలా వేస్ట్. ఆ డోప్ సాంగ్ ఎలా ఉంది? డోప్ సాంగ్ డోప్ లాగే ఉంది. ఏం బాగాలేదు ఆ సినిమా, వేస్తా. నువ్వేమంటారా? నీకట్టు నేను చెప్పు. సినిమా మొత్తం దానికి ఒక శాంపుల్ కూడా ముందరా. మాట కూడా పోలాంటికి మార్చి ఉండేది అమెరికా రాని నిన్ను అడిగి. ఈ సినిమాకి 2 వల్ల గొడవలు. వాడు రాలేదు, వాడికి ఇంకా ఎక్కువ వాడు రాదే మంచిది. ఓడు వచ్చి నిద్ర ఒప్పినట్టు ఉంటుంది ఆడ. చరణ్ వచ్చింది ఏ పరిస్థితి? చరణ్ వచ్చిందంటే సగంలో ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు బండి కాబట్టి. వచ్చారు మీరు? మేము వచ్చినాం నిద్ర పట్టక, థియేటర్లో నిద్రపోయి. షాంపులి ఇదే ఉంటుంది. ఏమని పడుకొని వచ్చినాడు కాదు. దిల్రాజు ముందుగానే చెప్పినాడు ఆ జనాలకి. హైప్ లేదు, రామ్ చరణ్ కూడా వస్తున్నాడు, ఎవరు రాలేదన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. మాకు అర్థం కాల. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? దీనికి 500 కోట్లు పెట్టినాడు, కొత్త సాంగ్లు పెట్టినాడు. ఆ సాంగ్లు కూడా చూడలేరు ఎవరు. వేస్ట్. అలాగా వెళ్ళిపోతాను. సరే అయితే ఎస్జే సూర్య కోసం పోవచ్చు అంతే. పరంగా మాట్లాడుకుంటే ఆ మీసాల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అప్పట్లో ఏ అన్నారు గుర్తొచ్చారు నాకైతే. ఎస్వి రంగారావు ఏ అన్నారు వీళ్ళంతా. మీరు లుక్స్ అన్ప్రెడిక్టబుల్. డోప్ సాంగ్ అయితే
మీరు వినేది ఒకటి, పాట పోయేది ఒకటి. అయ్యా అది టికెట్ డబ్బులు వెనకన్నా అయిపోయింది. అదేమైనా యాప్ అన్నా ఉంటే చెప్పండి అయ్యా. మాకు పౌడర్ వేసుకోవాలన్నా పడుకునే వస్తావా? అసలు బ్రహ్మాండం ఎందుకు వస్తాడో తెలియదు. అదేదో బార్డర్కి ఇస్తాడు నీళ్ళతో. వెన్నెల కిషోర్ ఏమైపోయినాడో తెలియదు. దీనికి వేరే సమోసాలు 100 రూపాయలు పక్క. ఇది ఒక పెద్ద హెరాస్మెంట్. 4 గంటలు తిన్నాం. దీనికి ఎంత అవుతుందో మళ్ళా. టోటల్ లాస్లో పోతాను మేమే. దీనికి వేరే లాస్లో లాస్ అని పోతే టోటల్ లాస్ అయిపోయింది.